ఇంట్లో ఉన్న దేవుడు, ఇంట్లో ఉండే తల్లిదండ్రుల పటాలకి బొట్లు పెట్టవచ్చా లేదా అనేటువంటి జ్ఞానాన్ని కూడా సంపాదించలేనటువంటి వాళ్ళు సాయిబాబాకి బొట్లు పెట్టి పూజలు చేస్తున్నారంటే పెద్ద ఆలోచించాల్సిన విషయం కాదు అది. అవును. అవును. ఓ మాట చెప్పానండి, హనుమ ఇప్పుడు సాయి చాలీసా ఎక్కడి నుంచి వచ్చింది? తులసిదాస్ ఇచ్చాడు. హనుమాన్ చాలీసా తులసీదాస్ ఇచ్చాడు కదా. ఉమ్. సాయి చాలీసా, మన హిందువులే రాశారు అది. సాయి అష్టోత్తరం, మనోళ్ళే రాశారు. సాయి సుప్రభాతం, ఉమ్. సాయి గాయత్రి, సాయి నాథాయ విద్మహే శ్రీడి వాసాయి ధీమహి తన్నో సాయినాథ ప్రచోదయాత్. అవును. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? ఉమ్. ఇవి చూసి కాదా మన పక్క వాళ్ళు కూడా సుప్రభాతాలు పడి పూజలు చేస్తున్నారు, వేరే మతాల వాళ్ళు కూడా కదా. ఉమ్. అంటే ఇక్కడ ఏంటి, హిందువుల్ని కన్వర్ట్ చేయడం చాలా ఈజీ. అవును. ఒక గొర్రె పోయిందంటే అదే దారిలో మిగిలిన గొర్రెలన్నీ కూడా పోతూ ఉంటే హిందువులు చాలా తెలివి తక్కువ వాళ్ళు, వీళ్ళని మాయ చేయడం చాలా ఈజీ అని చెప్పి తెలుసుకున్నటువంటి ప్రతి మతం కూడా హిందువులనే టార్గెట్ చేస్తుంది. అవును. ఇప్పుడు ఒక క్రిస్టియన్ ముస్లింని ఎందుకు టార్గెట్ చేయడు? ఒక ముస్లిం క్రిస్టియన్ ఎందుకు టార్గెట్ చేయడు? కేవలం హిందువులను ఎందుకు టార్గెట్ చేస్తాడు? అది ఏ దేశమైనా ఎక్కడైనా సరే. అవును. అవునా? హిందువుల్లో అంటే హిందుత్వంలో ఉండేటువంటి జ్ఞాన సంపద మరెక్కడా లేదు. ఈ జ్ఞానం మొత్తం వీడు సంపాదిస్తే ప్రపంచం మొత్తం వీళ్ళే ఉంటారా, మనం లేకుండా పోతామనే భయంతో ముఖ్యంగా మనల్ని టార్గెట్ చేస్తున్నారు. ఓకే.